ఎలా ఉన్నారు? ఇంట్లో నుంచి వర్క్ చేసుకునే ఒక మంచి జాబ్ ఏదైనా ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. తెలుగు వచ్చిన వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. తెలుగు పారాగ్రాఫ్ చదివే వర్క్ అన్నమాట. సో, ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఏదైనా ఒక కంటెంట్ ఉంటుందన్నమాట. ఏదో ఒక కంటెంట్, కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని చదవాలి. ఎలా అంటే ఇలా మన వాయిస్‌తో తెలుగు పారాగ్రాఫ్ చదివే వర్క్ అన్నమాట. ఏంటి అంటే రాము స్కూలుకి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం చేశాడు. బాగా చదువుకొని ఇంటికి వచ్చాడు. ఇలా తెలుగు పారాగ్రాఫ్ చదివే వర్క్ అన్నమాట. వాళ్ళు ఇస్తారు పారాగ్రాఫ్. దాన్ని మనం తప్పులు లేకుండా కరెక్ట్‌గా చదవాలి. క్లియర్‌గా ఉండాలన్నమాట వాయిస్. అది అంటే మీరు చదివిన దానిని వాళ్ళు రివ్యూ చేస్తారు. కరెక్ట్‌గా ఉంటే రివార్డ్ ఇస్తారన్నమాట. ఇది పార్ట్ టైమ్ వర్క్. అంటే దానికి ఫిక్స్‌డ్ సాలరీ అంటూ ఉండదు. ఫ్రీ టైమ్‌లో వర్క్ చేయడానికి బాగుంటుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. న్యూమో అని టైప్ చేయండి గూగుల్‌లో. ఇలా ఫస్ట్ చూపిస్తుంది న్యూమో ల్యాబ్స్ అని. అంటే న్యూమోలాబ్స్.ai అని ఫస్టే వస్తుందనమాట. దాన్ని క్లిక్ చేయండి. మీరు ఈ జాబ్‌కి అప్లై చేస్తూ ఉంటే డెస్క్‌టాప్ సైట్‌ని ఆన్ చేయండి. ఇలా యువర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ వర్త్ మోర్ దెన్ యూ థింక్ అని చూపిస్తుంది. పైన గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా! సో, ఇక్కడ మీరు మెయిల్ ఇవ్వాలన్నమాట. ఇచ్చి లేదా కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. అంటే లాగిన్ అవ్వాలి మెయిల్ ఇచ్చి. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ చాలా లాంగ్వేజ్‌లయితే ఉన్నాయి. మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే ఆ యాప్ మొత్తం కూడా తెలుగులోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో, ఇంగ్లీష్ బెటర్ అన్నమాట. లేదు మీకు తెలుగు కన్వర్ట్‌గా ఉంటే తెలుగునే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి టర్న్ యువర్ మూవ్‌మెంట్స్ ఇంటూ వాల్యుబుల్ ఏఐ డేటా అని వచ్చింది కదా! ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మళ్ళీ. ఇప్పుడు హెల్ప్ ఏఐ స్పీక్ ది వరల్డ్ లాంగ్వేజ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి లెట్స్ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని వచ్చింది కదా! ఇక్కడ మీరు నేమ్ అంటే వాట్ షుడ్ వి కాల్ యూ అని ఉంది కదా! మీ పేరు ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. జెండర్ మేల్ అయితే మేల్, మీరు ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ స్టూడెంట్ అని ఇవ్వండి. ఇక నేషనాలిటీ ఇండియా, అలాగే ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వండి. ఇవన్నీ స్టార్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సిందే అన్నమాట. ఇలా ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రైవసీ పాలిసీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇలా ఆల్ సెట్ యూ వెల్ గో అని వస్తుంది. తర్వాత కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుందనమాట. వాటిని అలౌ చేసేయండి. అవన్నీ అలౌ అయిన తర్వాత ఇలా డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చి చాలా జాబ్స్ అయితే కనిపిస్తాయి. చూడండి. తెలుగు వాయిస్ డేటా కలెక్షన్, హిందీ డేటా కలెక్షన్, బెంగాలీ ఇలా చాలా ఉంటాయన్నమాట. సో, మనం తెలుగు వాయిస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు అదర్ లాంగ్వేజీ వస్తే, మీకు తమిళ్ వస్తే తమిళ్, హిందీ వస్తే హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఈ రోజుకి అయితే ఇవి క్లోజ్ అయిపోయాయి. అంటే చాలా మంది అప్లై చేసేసారన్నమాట. మీరు అప్లై చేయాలి అనుకుంటే 2 గంటలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఓపెన్ అవుతాయి. అంటే ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది మనం చెప్పలేం కాబట్టి మీరు ఒక 2 అవర్స్‌కి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇది చాలా ఈజీ వర్క్ అన్నమాట. తెలుగుకి సంబంధించింది కాబట్టి మీరు చెక్ చేస్తూ ఉండండి. మీరు ఈ జాబ్ చేయాలి అనుకుంటే. సో, ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అంటే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి తెలుగు ఓపెన్ అవ్వలేదు కదా! సో, ఇప్పుడు నేను తమిళ్‌లో చేసి చూపిస్తాను తమిళ్‌లో. మీకు తెలుగు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. సో, మీరు తమిళ్‌ని నేను ఎలా చేయాలో చూపిస్తాను. తమిళ్ వాయిస్ డేటా ఉంది. దీన్ని చూపిస్తాను. మీకు తెలుగు కూడా ఇలానే చేసుకోవచ్చు. స్టార్ట్ కంట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ వచ్చేసి రీడ్ ది స్క్రిప్ట్ బిలో అని ఉంది చూసారా? అంటే స్పీక్ క్లియర్‌లీ అండ్ నేచురల్లీ ఇంటూ ఏ గుడ్ మైక్రోఫోన్, స్టే అథెంటిక్ అండ్ రిమెంబర్ లో క్వాలిటీ ఆర్ ఏఐ జనరేటెడ్ కంట్రిబ్యూషన్ వాజ్ నాట్ బి యాక్సెప్టెడ్ ఆర్ పేడ్. కిందకు స్క్రోల్ చేస్తే స్టార్ట్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అలో మైక్రోఫోన్ అని వచ్చింది కదా! అలో చేయండి. మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ ఏంటంటే మైక్రోఫోన్ పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇది వాయిస్‌తో చేసే వర్క్ అన్నమాట. సో, అలో చేయాలన్నమాట. అలో చేసిన తర్వాత స్టార్ట్ రికార్డింగ్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. దాన్ని చదవాలన్నమాట. చూసారా మనం చదివిందని ఇక్కడ రికార్డ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేచురల్‌గా మన వాయిస్‌తో
మాట్లాడాలి. ఫేక్ వాయిస్ అంటే ఏఐ వాయిస్ ఉండకూడదు. ఎడిటింగ్ చేసిన వాయిస్‌లు కూడా ఉండకూడదనమాట. చాలా నేచురల్‌గా ఉండాలి. నేనిప్పుడు ఎలా మాట్లాడుతున్నానో మీతోటి ఫుల్ స్టాపు, కామాస్ ఇవన్నీ బట్టి పట్టినట్టు అంటే ముక్కలు ముక్కలుగా చదివినట్లు ఉండకూడదనమాట. అవన్నీ కూడా ఇంట్రడక్షన్‌లోనే ఇస్తారు. వాటిని మీరు కేర్‌ఫుల్‌గా చదువుకోవచ్చు. అలాగే ఫాస్ట్‌గా కాకుండా కొంచెం నెమ్మదిగా, క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలనమాట వాయిస్ అనేది. అంతేకాదు మరీ ముఖ్యంగా మీరు ఈ వాయిస్ ఇది చదివేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో అస్సలు నాయిస్ అయితే ఉండకూడదు. టీవీ సౌండ్ కానీ, ఎవరైనా మాట్లాడుతున్నట్లు గానీ, అసలు అదేమీ ఉండకూడదనమాట. ఇక వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవాలి అంటే బట్టి చదివినట్లు కానీ, లేదా ఆపి చదవడం, ముక్కలు ముక్కలుగా కట్ చేసి చదవడం లాంటిది చేయకూడదనమాట. అంటే మనం ఏదైనా ఒక స్క్రిప్ట్ పెద్దగా ఉంటే కనక ఎక్కడో ఆలోచిస్తూ, ఏటో చూస్తూ చదివేస్తాము. అలా ఉండకూడదు. నేచురల్‌గా అది మనం ఏదైనా ఒక చాలా చిన్న స్క్రిప్ట్ అది. అది మనం నేచురల్‌గా చదవాలనమాట. అక్కడ ఉన్నది ఉన్నట్లు నేచురల్‌గా చదవాలి. సో, ఇక వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేయాలనమాట. అయితే సబ్మిట్ చేయగానే మనీ అనేది రాదు. కంగారు పడకండి. మీరు చదివిన ఆడియో వాళ్ళు రివ్యూ చేస్తారు. వాళ్ళు మీ వాయిస్‌ని చెక్ చేస్తారు. అది రియల్ వాయిసా? ఫేక్ వాయిసా? అసలు మీరు ఎలా చదివారు? మీ వాయిస్ బాగుందా? లేదా? ఇదంతా కూడా వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. సో, మీరు మంచిగా చేశారంటే అప్రూవ్ చేస్తారు వాళ్ళు. అప్రూవ్ అయితే కనుక మీకు మనీ అనేది వాలెట్‌లోకి యాడ్ అయితే అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే మనీ అనేది యాడ్ అవ్వదు. సో, మీరు రికార్డ్ చేసేటప్పుడే అంటే స్క్రిప్ట్‌ని చదివేటప్పుడే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది చాలా చాలా ఈజీ వర్క్. సో, కేర్‌ఫుల్‌గా ఉంటే మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. ఇక డాష్‌బోర్డ్‌లో మీరు ఎన్ని టాస్క్‌లు కంప్లీట్ చేశారో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్ని చేయొచ్చు అంటే రోజుకి కనీసం ఒక 20-30 వరకు లేదా ఒక్కోసారి 50 కూడా చేసుకోవచ్చనమాట. అంటే వాళ్ళు చూపిస్తారు 50 టాస్కులు మీరు కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి. అలా మీరు చేయొచ్చనమాట. ఇక మనీ ఎంత ఎర్న్ చేయవచ్చు అనే డౌట్ వచ్చిందా? అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు క్వాలిటీ వాయిస్ ఇస్తే రివార్డ్ అనేది జనరేట్ అవుతుంది. లేదా రిజెక్ట్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పార్ట్ టైమ్ జాబ్స్‌కి ఒక్క రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. మీరు మీ ఓన్ వాయిస్‌తో మీరు పర్ఫెక్ట్‌గా చేశారంటే అంటే క్వాలిటీతో మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఏఐ ఎడిటింగ్, ఏఐ వాయిస్ కానీ, ఎడిటింగ్ కానీ లేదా డమ్మీ అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా నాయిస్ కానీ, టీవీ సౌండ్స్ కానీ, ఫ్యాన్ సౌండ్స్ కానీ, పక్కన ఎవరైనా మాట్లాడుతూ కానీ ఇలాంటివేమైనా ఉన్నాయంటే గనక వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట. యాక్సెప్ట్ చెయ్యరు. సో, అవేమీ లేకుండా మీరు పర్ఫెక్ట్‌గా ఇది చాలా ఈజీ వర్క్. సో, మనం తెలుగు లాంగ్వేజ్ వాళ్ళం. అంటే మనం తెలుగు వాళ్ళం. సో, పర్ఫెక్ట్‌గా చేశారంటే అంటే క్వాలిటీతో మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు.